రాజు చూడు. శ్రిత కమల కుచకుండల అమ్మో కుచకుండల అమ్మో కుచ నవారనుకున్నావా నా వేలనుకున్నావా రాట కట్టి కొట్టించగల ఏదో నా కొడక దగ్గర రే అప్పుడు ఇప్పుడు ఆ గుడి వీధిలో 24 నెంబర్ ఇంటి సంగతి ఏం చేసావురా? అడుగుదాం అనుకున్నానండి. అమ్మగారు ఆ ఇంటికి వచ్చారు. అమ్మగారు వస్తే అడగకూడదు. మరి ఆ గాంధీనగరంలో 34 నెంబర్ ఇంటి సంగతి? ఆవిడ సంగతి అడుగుదాం అనుకున్నానండి. దాని మొగుడు వచ్చాడండి. అమ్మో మొగుడు వస్తే అడగకూడదు. చూడు వాళ్ళ మొగుడు వల్ల మనకి మన పళ్ళాల వల్ల వాళ్ళకి ఏ కష్టం రాకూడదు. అది మొదటి సూత్రం, తర్వాతే మన సుఖం. ఇందాకల్లా కాళ్ళు లాగా చంపేస్తాను కదవా. కూర్చోకు ఎవడా నువ్వు? ఆసుపత్రి ముందు అనాథ పేషెంట్ లాగా నా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు. మోహిని గారు మీకు జాబ్ ఇచ్చారండి. బాబు గారు అంటే మీరేనండి? బాబు గారు అంటే మామూలు బాబు గారు కాదు, అయ్యి బాబోయ్ గారు. రేది పచ్చి ప్రేమలాకి నా సందేహం లేదు. ప్రియ అమ్మగారు ఎక్కడున్నారా? బంగళాకి ఆ పక్కన ఉన్నారండి. అయితే ధైర్యంగా చదువుకోవచ్చు. ప్రియమైన బాబు గారికి అప్పుడు ఈ బాబు నేనేంటారా? కొంచెం ముందుకెళ్ళండి. మీరు ప్రతిరోజు ఉదయాన్నే పరిగెడుతూ ఉంటే నా గుండెల్లో పూలరథం పరిగెడుతున్నట్టుగా ఉంది. మీ అందం, మీ ఆరోగ్యం, మీ ఛాతి మరేం డౌట్ లేదండి. ఆ మోహిని మిమ్మల్ని లవ్వాడిందండి. నా మనస్సు మీకేనాడో అంకితం చేశాను. అయ్యి బాబోయ్ కాపేయండి. ఇది నిఖార్సైన ప్రేమేనండి. నీకు ఆలస్యం చేయకండి. అసలు రోజులు బాగాలేవు. 1942, 43, 44 లో అమ్మాయిలు బాబు వాళ్ళందరూ ఇప్పుడు అమ్మమ్మలు అయిపోయి ఉంటారు. ముందు ఈ పిల్ల సంగతి చూడండి, లేకపోతే ఈమెకి 55 వచ్చేస్తాయి. ఈ విషయం అమ్మగారికి తెలియకుండా కాపాడే బాధ్యత నీది. తెలిసిందంటే నేను చంపేస్తాను. ఈ శుభ సందర్భంలో నోటితో చెప్పు అదవా. అర్థమైంది. అప్పుడు ఇబ్బంది లేకుండా వచ్చేసాను రా. నేను వెళ్ళిపో. అలా వెళ్ళిపోవడానికి రూల్స్ ఒప్పుకోవండి. మీతో పాటే నేను భోజనం చేసేటప్పుడు పక్కనుండు, 2 ముద్దలాడతాను తిను. బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు నాతో రా, 2 చెంబులు ఇస్తాను పోసుకో. బీడీ కాల్చేటప్పుడు నా పక్కన కూర్చో, బీడీ ఇస్తాను కాల్చుకో. అంతేకాని ఇలాంటప్పుడు అదేట కుదురుతుందండి. మా చైర్మన్ గారు శృంగారం చేసుకునేటప్పుడు కౌన్సిలర్లు అందరూ కాపలా ఉండేవారండి. నేను కూడా పక్కనే ఉండేవాడి. ఆ విషయం తెలిస్తే అప్పుడే ఉద్యోగం తీసేసేవాడిని. ఇప్పుడు తీసేస్తున్నాను. ఇంటికి ఉద్యోగం తీసేస్తారా? అమ్మగారు భలే విషయం. అబ్బా ఇందాక చెప్పావు కదే. అయ్యో ఇది తాజా వార్తమ్మా, ఇప్పుడే విన్నాను. అబ్బా నా గుండె పగిలిపోతుంది. సరే త్వరగా చెప్పి వెళ్ళి కూరగాయలు తరుగు. చెప్పనమ్మా, చెప్పలేను. చెప్పకుండా ఎంతసేపు ఇలా చిందులు తొక్కుతావే? అమ్మో ఈ విషయం చెప్తే మీ కొంప కొల్లేరైపోతుందమ్మా. చెప్పకపోతే నీ చెంప చెళ్ళు మట్టు చెప్పా. అమ్మో చెప్పను. ఎదురింటి మోహిని అయ్యగారికి ప్రేమలేఖ రాసిందని చచ్చినా చెప్పను. ప్రేమలేఖ? అయ్యగారు కాలు జారడానికి మోహిని ఇంటికి వెళ్ళారని చెప్పనంటే చెప్పను, చచ్చినా చెప్పను. వచ్చారా? అబ్బా నాకు సిగ్గేస్తుందండి. నాకు సిగ్గేస్తుంది. మీ గొంతు ఏమిటి అలా ఉంది? రొమాన్స్ లో దిగేటప్పుడు నా గొంతును రకరకాలుగా మార్చేస్తుంటాను. అది నా టెక్నిక్. డీటెయిల్స్ అడగ. చదిలేండి, ముందు చేతిండి. ఎప్పుడు రావాలో ఎక్కడికి రాకర్లేదో తెలియదు. యూస్లెస్ ఫెలో. ఆ విషయం మీకు చెప్పాలని అమ్మ నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఏమేనా అంగనాచి, నీకంటే పెద్ద గౌరవం కూడా లేకుండా ప్రేమ వ్యవహారం నడిపితే ఆయనకు ఉత్తరాలు రాస్తావా? నోర్మోయ్, నేను ఉత్తరం రాసింది ఈ ముసలోడు కాదు, మీ అబ్బాయికి. ఆ విషయం నాకు ముందే తెలుసు. అందుకే పరీక్ష పెడదామని వచ్చాను ఇక్కడికి. భుజాల మీద చేతులు వేసుకుని పడగడ్డాక పగడం పరీక్ష? అది పరీక్షలో ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ జరగకుండా నువ్వు వచ్చేసావు, అది నీ తప్పు. సర్లే పదండి. ఏనో వాగు. ఇదిగో ఎప్పుడు కొడుకులకు ఉత్తరాలు రాయకు, రాసిన తండ్రులకు అందనేవకు, అందరూ కాపురాలు చెడగొట్టకు. అసలు నా సంగతి ఏమనుకుంటున్నావు? నేను నిప్పులాంటి మనిషిని, కృష్ణుడిని. రోజు భగవద్గీత చదువుతాను. ఆయన్ని ప్రేమించలేదు, పరీక్షించడానికి వెళ్ళాను, 1,00,000 సార్లు చెప్పాను. నువ్వు నోరెత్తకు. చెయ్యొద్దులు. ఏమిటే చిన్నపిల్లని అనుకున్నాడు? రమ్మంటుంటే ఏమిట్రా నీ ఉద్దేశం? అసలు తప్పు చేసిన కయ్యం చూసినట్టు చూస్తాడు నువ్వు. కళ్ళజోడు. ఈ కళ్ళజోడు నీదే. బలిని మాత్రం అడక్కు. ఈ కారు ఎవరిది? ఈ కారు ఎవరండి? మరి రాయిగాడిది. రాయి రే రాయి,
ఇక్కడరా ముసలి పెళ్లి కొడక. ఎప్పుడు వచ్చారా? నువ్వు పెళ్లి కొడుకులా తయారయ్యా మోహినింటికి వెళ్ళావు. అప్పుడు వచ్చా. నేను మోహన్ ఇంటికి వెళ్ళింది ప్రేమించడానికి కాదు, పరీక్షించడానికి మరోసారి చెప్తున్నాను. డీటెయిల్స్ మీ అందరికీ అర్థం కాకపోతే మీ కర్మ. చూడండి అన్నయ్య గారు, పెళ్లిడొచ్చిన కొడుకుని ఇంట్లో పెట్టుకుని కొత్త పెళ్లి కొడుకల్లి ఈయన వెర్రిమరి వేషాలు. మీరన్నా కాస్త గడ్డి పెట్టండి. ఎలాంటి సమస్యలు మళ్ళీ రాకుండా ఉండాలంటే వెంటనే పెళ్లి చేయాలమ్మా. నేను రెడీగా రాయి. రాయిచ్చు కొడతానేమనుకున్నావా? నేను మాట్లాడేది నీ కొడుకు పెళ్లి విషయం. నేను మాట్లాడేది నా కొడుకు గురించి. అనవసరంగా రాయి వేస్ట్ చేయకు. నీ ఎరుకలో మంచి సంబంధం చూసి పెళ్లి చేయి. చెప్పుతో కొడతాను ఈసారి. నేను మీ వాడికి సంబంధం చూడాలా? ఏం తమాషాగా ఉందా? 1942, 43, 44 నుంచి మన ఫ్రెండ్స్ కనుక చొరవ తీసుకుని చెప్పాను. ఏమిటో వాడు సంబంధం చూస్తే తప్ప. కుర్చీతో కొడతా మాట్లాడేవంటే. డీటెయిల్స్ అర్థం కావటం లేదు. రాయితో ఎందుకు కొడుతున్నావు అర్థమైంది, చెప్పుతో ఎందుకు కొడుతున్నావు అర్థమైంది, కుర్చీతో ఎందుకు కొడుతున్నావు అర్థం కావటం లేదు. వేధావా, 18 ఏళ్ల నాడు నీ కొడుకిచ్చి పెళ్లి చేయాలని ఒక కూతురును గాని అల్లారు ముద్దుగా పెంచి పెళ్ళెప్పుడు చేస్తావురా అని అడగడానికి నీ దగ్గరకు వస్తే వాడికి సంబంధం చూడమంటావా? 18 ఏళ్ల నాడు నా కోడల్ని కని పెళ్ళెప్పుడని అడగడం కోసం ఇప్పుడు వస్తావా? కుర్చీ కొడతా. ముహూర్తాలు పెట్టింది రానక్కర్లేదురా. అంత పని చేసుకొచ్చేవాడినే. కూర్చో. కానీ ఈ కాలం కుర్రాళ్ళ సంగతి మనకు అర్థం కాదు కదా. అబ్బాయిని కూడా ఓ మాట అడిగి. ఆహా, నువ్వు అడుగు. చూడు బాబు, నువ్వు అంటే ముహూర్తాలు పెట్టించుకొస్తా. అలాగేనండి, కానీ ముందుగా అమ్మాయిని చూసి. నో, నేను ఒప్పుకోను. పిల్లని చూసి నువ్వు చేసుకుంటే నన్ను నా ఫ్రెండ్ని అవమానించినట్టే. అంతగా కావాలంటే మాట ఒప్పుకో, తర్వాత కావాలంటే పిల్లని చూసుకో. ఒక్కసారి కూడా చూడకుండా ఎలానన్నా ఒప్పుకునేది? నువ్వు పిల్లని చూస్తావా? లేచి నిలబడరా, నిలబడ. ఈ రాయిగా నెగదిగా చూడు, మరోసారి చూడు. నీకు నచ్చాడా? వీళ్ళలాగే ఉంటుంది పిల్ల. నువ్వు కూర్చో. దీంతో కొడతా. నాలాగా ఉంటుందా? మా అమ్మాయి అందంగా ఉంటుంది బాబు. ఏడిచా, నువ్వు కూర్చో. అన్నపూర్ణ, సిద్ధాంతి కవర్ పంపించు. వారం రోజుల్లోగా పెళ్లి. నీ ఏర్పాట్లు నువ్వు చేసుకో. వచ్చిన పని అయిపోయిందా? ఇంకలే అదరా. నడవే తల్లి. ఏమే చెయ్యా, ఆ కుర్రాడెవరే? సినిమా హీరోలా ఉన్నాడు. పెళ్లి కాకపోతే బాగుంటుంది. ఏ, నువ్వు చేసుకుంటావా? పెళ్లి ఖాయం చేయమంటావా? చేయవే, చచ్చి నీ కడుపును పుడతానే. ఇచ్చిరా. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఊళ్ళో రాయప్రాజు గారు ఇల్లు ఎక్కడండి? మీరు ఆయన కలుసుకోవడానికి వచ్చారా? ఆయన అంటే ఆయన కాదనుకోండి. వాళ్ళ అమ్మాయి జయలక్ష్మి లేదండి, ఆమెను కలుసుకోవడానికి వచ్చాను. ఎవరికో రాసి పెట్టుంటే మాకెందుకు దొరుకుతారు? వెదకపోయిన తీగా కాలికి తగిలినట్టుంటే. జయలక్ష్మిని కలుసుకోవడానికి వచ్చారా? దాన్ని ఎందుకు కలుసుకోవడం? ఎందుకంటే ఏం చెప్పమంటారండి, ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని మా పెద్దవాళ్ళు తంటాలు పడుతున్నారు. కానీ వెధవది. మనలాంటి వాళ్ళకు టేస్ట్ అంటూ ఒకటి ఉంది కదండి. చూడండి, ఇష్టం లేని బట్టలు కట్టుకోవడానికి మన మనసు ఒప్పదు. అలాంటిది ఇష్టాలు చూసుకోకుండా భార్యను ఎలా కట్టుకుంటాం చెప్పండి? అందుకే అమ్మాయిని చూడడానికి సీక్రెట్ గా సిఐడిలా వచ్చాను. ఇంతకీ అమ్మాయి? మీ అదృష్టం, ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. దట్స్ గుడ్. నా పెళ్లి చూపులు కాస్త దేవాలయం ముందు దేవుడి సమక్షంలో జరిగిపోతున్నాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. అబ్బా రావే, సిగ్గుపడిపోతుంది. పెళ్లి కొడుకు చూడవే. ఏమండి, ఎవరండి ఆ చిట్టు తల్లి? ఈవిడే రాయప్రాజు గారి కూతురు జయలక్ష్మి. ఏమిటండి అలా కొయ్యబారిపోయారు? ఏం లేదండి, ఏం లేదు. కాబోయే భార్యాభర్తలు ఏవేవో మాట్లాడుకుంటారు, మధ్యలో మనం ఎందుకే? పదండి వెళ్దాం. ఏమండి, నన్ను చూడడానికి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్. సరే చూడండి గజలక్ష్మి గారు, నా పేరు గజలక్ష్మి కాదండి, జయలక్ష్మి. అదే జయలక్ష్మి గారు, రాయప్రాజు గారి కూతురు గారు. మీ అమ్మగారు కూడా మీలాగా పుష్టిగా ఉంటారా? పుష్టిగా కాదండి, నాలాగా సన్నగా అందంగా ఉంటారు. ఏ, నేను మీకు నచ్చలేదా? ఎందుకు నచ్చలేదండి, బ్రహ్మాండంగా నచ్చారు. ఏమండి ఏమండి, ఆగండి. ఏమిటలా పుంజాలు తెచ్చుకుంటూ పారిపోతున్నారు? పెళ్లి కూతురు నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? కట్టుకున్న పెళ్ళాం ఇలా కోడిరామూర్తి లాంటి శాండో అయితే ఆ భర్తకు కావాల్సిందేముంది? బోలెడంత సేఫ్టీ. వస్తా. ఆగండి ఆగండి, మీ భార్య ఎలా ఉండాలని చెప్తే అలా మా ఫ్రెండ్ ని తయారు చేస్తాం. అడిగారు కాబట్టి చెప్తున్నాను. నా భార్య చూడటానికి సన్నజాజి తీగలాగా సుకుమారంగా ఉండాలి. మాట్లాడితే వేన మీటినట్టు
నడిస్తే నాగమల్లి నడిచినట్టు. ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చం మీలాగే ఉండాలండి. నవ్వుతారేంటండి? అయ్యా పెళ్ళికొడుకు గారు, మీరెవరిలాగైతే ఉండాలని మనసులో కోరుకుంటున్నారో ఆవిడే మీకు కాబోయే భార్య మిస్ జయలక్ష్మి. ఇదంతా ఆవిడ గారు ఆడించిన నాటకమేనండి. ఏమ్మా, అలంకరణ పూర్తయిందా? మీరంతా ఒకసారి బయటకు వెళ్ళండి. అలాగే పదండి వెళ్దాం. రామ్మా, రా తల్లి, కూర్చోమ్మా. చూడు తల్లి, మీ భార్యాభర్తల జీవితానికి ఇది తొలి రోజు. కట్నం కింద ప్రతి తల్లిదండ్రులు సారే చేరా ఇస్తారు. కానీ అంతకంటే విలువైన 6 సూత్రాలు మా అమ్మ నాకు చెప్పింది. వాటితోనే నా సంసారాన్ని స్వర్గంగా మార్చుకోగలిగాను. ఆడదాని కాపురం బాగుండాలన్నా, భ్రష్టు అవ్వాలన్నా అది తన మొగుడిని తన చెప్పు చేతిలో ఉంచుకోగలిగినప్పుడే సాధ్యమవుతుంది. నా జీవితానుభవాలతో మరో 6 సూత్రాలను తయారు చేసి ఇందులో ఉంచాను. మొత్తం మీద నీ పొందంటి కాపురానికి 12 సూత్రాలు ఇందులో ఉన్నాయి. ఇవే నీకు శ్రీరామ రక్ష. గదిలోకి వెళ్లే ముందు ఒక్కసారి అన్నీ చదువుకో. తరువాత దీన్ని నీ ప్రాణంగా భద్రంగా దాచుకో. సరేనా? వస్తానమ్మా. తర్వాత తాగుతా. శోభనం గదిలో భర్త సిగ్గుపడకుండా చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి తప్పకుండా అంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉందన్నమాట. ఏమిటి అలా చూస్తుండిపోయావు? ఏమండి, మీకింతకు ముందు ఎంతమంది అమ్మాయిలతో పరిచయం ఉంది? ఫస్ట్ నైట్ ఈస్ బెస్ట్ నైట్ అని ఫస్ట్ నుంచి పెద్దలంటుంటే ఈ స్వీట్ నైట్ లో ఇంత హాట్ క్వశ్చన్ వేస్తావా? శోభనం గదిలో భర్త చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి ఇంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉన్నట్టు మా అమ్మ చెప్పింది. ఓహో, మీ అమ్మ ఫిట్టింగా? నేనేదో కాలేజీలో చెప్పారేమో అనుకున్నానులే. చూడు, ఫస్ట్ నైట్ నువ్వు సిగ్గుపడి నేను సిగ్గుపడి ఇద్దరం సిగ్గులతో మొగ్గలేస్తుంటే ఈ ఫస్ట్ నైట్ బెస్ట్ నైట్ అవ్వదు, వర్స్ట్ నైట్ అవుతుంది. అయితే ఇంతకు ముందు మీకు ఏమైతేనూ పరిచయం లేనట్టేగా? ఒట్టేసి చెప్పండి. నా క్యారెక్టర్ గురించి ఒట్లు వేయడం, తహసీల్దార్ సర్టిఫికెట్లు తేవడం ఇవన్నీ బ్లడీ ట్రాష్. వర్షం గురించి కథ రాసేవాడు వర్షంలో తడుస్తూ రాయనక్కర్లేదు కదా? అవును. అలాగే శోభనం రాత్రి గురించి తెలుసుకోవడానికి పెళ్లికి ముందు శోభన సీనుల్లో పాల్గొనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో శోభన సీన్లు చూపించారు. సినిమాల వల్ల విజ్ఞానం కలకపోయినా ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి. అర్థమైందా? ఇప్పటికీ నా మాటల మీద నమ్మకం లేకపోతే ఈ కార్యం గదిని క్లాస్ రూమ్ గా మార్చేసి
నీకు మాస్టర్ అవుతాను. అవునయ్యా, నవ్వేశావు, అదే చాలు. అయ్యో హలో 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 ఈ ముండమప్ప ఫోన్ ఇప్పుడే పడైపోయింది. చిచి, సామాన్లు నువ్వు మొయ్యొద్దే, అల్లుడు గారే పట్టుకుంటారు. నీకెందుకు శ్రమ? ఏమిటంటే మెల్లగా వస్తున్నారు? గమనండి. వస్తున్నా. ఏడుకొండలవాడా, వెంకట్రమణ, గోవిందా గోవిందా. ఏమిటి ఈ 10 మెట్లకే గోవిందా గోవిందానా? 10 మెట్ల 1600 మెట్లకొచ్చాను. సరే సరే చెంపవండి. నాకు కూడా కొంచెం ఇవ్వవే, కొంచెం ఇవ్వవే. చెవట పట్టేవాళ్ళు మంచినీళ్ళు తాకూడదు. తీసుకోండి. ఓ వదిలేండి, మీరండి రండి. ఏమే జయ, మొగుడుతో కలిసి తిరుపతికి వెళ్తున్నావా? చూస్తూనే అడుగుతారేమిటే పిచ్చి మొహాలారా. ఆయనే మా శ్రీవారు, పేరు రాంబాబు. నమస్కారం అండి. నమస్కారం. మీ ఆయన చాలా మంచివాడే పాపం. నీకే శ్రమ లేకుండా బరువంతా ఆయనే మోస్తున్నాడే. మన సామాను మనం మోసుకుంటూ కొండ మీదకి నడుచుకుంటూ వెళ్తే 4 జన్మలకు సరిపడే పుణ్యం వస్తుందని మా అమ్మ చెప్పింది. ఇంకా నయం, పెళ్ళాన్ని కూడా మోసుకెళ్తే 10 జన్మల పుణ్యం వస్తుంది చెప్పలేదు. చాలే వెళ్ళు. మీరండి, మీరండి. ఏమిటండి వాళ్ళు చూస్తున్నారు? మరేం లేదు, ఆ ఎల్లో చీర కట్టుకుందే ఆ అమ్మాయికి పళ్ళెత్తుగా ఉంటే. దానికి పళ్ళెత్తైతే మీకెందుకు, దాని పళ్ళు ఊడిపోతే మీకెందుకు? ఎత్తుపళ్ళ ఆడపిల్లంటే నాకు చాలా ఇష్టం. మరైతే నన్ను ఎందుకు కట్టుకున్నారు? పారపాల దాన్ని కట్టుకోలేకపోయారా? రండి రండి. ఏం చేయ, నేను నువ్వే నవ్వేసుకుంటున్నా? ఏం లేదు. నేను రాత్రి సంగతి జ్ఞాపకం వచ్చిందా? ఇప్పుడు అదేనా? మరేం జ్ఞాపకం వచ్చింది? మనం తిరుపతికి వెళ్ళామటండి. నేను ముందు వెళ్తుంటే మీరు సామాన్లు మోసుకుంటూ కొండ మీదకి నడుచుకుంటూ వస్తుంటే. నేను సామాన్లు మడి అంటే నాన్ సెన్స్. అబ్బా నిజం కాదులేండి, నా కళ్ళు అలా కనిపించారు. చేతిలో కూజ, నెత్తి మీద బెట్టింగ్. చెవిలో పువ్వు కూడా ఉందా? ఇంకా పెట్టలేదులేండి. ఇంతలో మా ఫ్రెండ్స్ వాళ్ళని చూసి. స్టాప్ ఇట్. నేను నెత్తి మీద బెడ్డింగ్ పెట్టుకుని రైల్వే కూలీలాగా నీ వెంట వస్తుంటే నీ ఫ్రెండ్స్ నన్ను చూశారా? వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేయడానికి నీకెంత ధైర్యం? అదేమిటండి అలా సీరియస్ అయిపోతారు? రేపు మనం తిరుపతి వెళ్ళామనుకోండి, పోనీ బెడ్డింగ్ కాకపోయినా సూట్ కేసు అయినా పట్టుకుంటారుగా. అంత కర్మ మనకేం పట్టింది? హాయిగా ఫ్లైట్ లో వెళ్ళి అక్కడి నుంచి టాక్సీ వేసుకుని వెళ్దాం. అలా వెళ్తే పుణ్యం రాదు. ఎవరు చెప్పారు? మా అమ్మ చెప్పింది. ఓహో, ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగ్ అన్నమాట. అది కాదండి, మనం సామాన్లు పట్టుకొని కొండ మీదకి నడుచుకుంటూ వెళ్తే 4 జన్మల పుణ్యం వస్తుంది. సామాన్లతో పాటు నిన్న ఒక భుజం మీద మోసుకెళ్తే 6 జన్మల పుణ్యం వస్తుందని చెప్పలేదు? నార్మల్. అసలు మనం తిరుపతికి వెళ్ళడం జరిగితే నీ నెత్తి మీద సూట్ కేసు, మీ అమ్మ నెత్తి మీద ఈ మంచం, ఈ బీరువా, ఇంట్లో ఉన్న మొత్తం సామాన్లు పెట్టి కొండకిస్తాను గానీ నేను మోస్తాననుకున్నావా? అసలు నన్ను ఎవరనుకున్నావు? రాజాలాగా రంజుగా సాగిపోయే రాంబాబు. వెళ్ళి కాఫీ పట్ట. అది కాదండి, కొండ మీదకి. కొండ లేదు, బండ లేదు, అసలు తిరుపతి ప్రోగ్రామే లేదు. గెట్ అవుట్. పిచ్చిదారా, అప్పుడే 3వ సూత్రం మర్చిపోయావా? అందంగా ఉండే పని మనిషి కాపురానికి చిచ్చు పెట్టే కురివిదయం అవుతుంది, తెలుసుకో. సుబ్బులు. ఏంటమ్మాయి గారు, ఈ రోజు నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. ఏంటమ్మాయి గారు, ఈ రోజు నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. అయ్య బాబు, అయ్య బాబు, నేనేం తప్పు చేశాను అమ్మాయి గారు? మీ పాదాలు అట్టుకుంటాను, నా కడుపు కొట్టకండి. నీ కడుపు కొట్టడం కాదు, నువ్వు అందంగా ఉన్నావు, అందుకే పనిలోంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. ఏంటండి, అందంగా ఉన్నానని పనిలోని తీసేస్తారండి? భలే బాగుందండి. అయినా మీరు అందంగానే ఉన్నారు కదండి. నా అందం మీకేం చెరుపు చేస్తా అమ్మాయి గారు? మగవాళ్ళు కోతులాంటి వాళ్ళని మా అమ్మ చెప్పింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? అందుకే ఇంట్లో అందమైన వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఓ అంతే కదా, అయితే ఇప్పుడే సింక్ చెట్లా తయారైపోతాను అమ్మాయి గారు. చాలా అమ్మాయి గారు, చాలదు. ఇంకా అసహ్యంగా తయారైతేనే అప్పుడు నీ జీతం పెంచుతాను. అట్టాగే అమ్మాయి గారు, కానీ మీతో ఒక్క మాట చెప్పి ఆ తర్వాత మీరు చెప్పినట్టే తయారవుతాను. ఈ ఇంట్లోనే మా అమ్మ పనిచేసింది. చిన్నబాబు గారు నేను ఒకేసారి పుట్టామట. చిన్నబాబు గారికి పెద్దమ్మ గారి దగ్గర పాలు చాలకపోతే మా అమ్మే పాలిచ్చి పెంచిందట. అంటే చిన్నబాబు గారు నేను ఒకే తల్లి పాలు తాగి పెరిగిన వాళ్ళని. ఇప్పుడు చెప్పండి అమ్మాయి గారు, వంటింట్లోకి వెళ్ళి మొక్క నిండా మసి పూసుకుని రానా? ఏ ఒక్కర్లేదు, వెళ్ళు.
జయా టిఫిన్ రెడీయా? ఏమిటి ఇవాళ దొరగారు ఇంత వేగంగా ఆఫీస్కి బయలుదేరుతున్నారు? దొరసానుల్ని ఇంటర్వ్యూ చేయడానికి. దొరసన్లా? వాళ్ళెవరు? ఇంతలోనే అనుమానమా? ఊరికే అన్నానులే. ఇవాళ టైపిస్ట్ ఉద్యోగానికి 10 మంది అమ్మాయిలు వస్తున్నారు. వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. అమ్మాయిలంటే చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ? ఆ? ఆ, వయసులో ఉన్నవాళ్లే. ఏ టైప్ చేయడానికి మగాళ్ళు పనికిరారా? పనికొస్తారనుకో.